ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను చూడండి. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఇది బుల్లిష్ ప్యాటర్న్. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది సేమ్ రెండు ఒకటే, చూడడానికి షేప్ కూడా ఒకేలా ఉంటుంది. చూడండి, చూపిస్తాను చూడండి. ఇది హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇదేంటంటే ఇది కూడా బుల్లిష్ ప్యాటర్నే. అదేంటంటే దీనికి రివర్స్ అనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే రివర్స్ అనమాట. ఈ వీడియో ఇంతకుముందు చేశాను, హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఎలా యూజ్ చేయాలనేది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూసుకోండి. లేదంటే వీడియో లాస్ట్లో కూడా పెడతాను, ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను, చూసుకోండి. ఈ హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎలా యూజ్ చేయాలనేది రెండు సేమే, రెండు చేసే పనులు ఒకటే. ఈ రెండు కూడా బుల్లిష్ ప్యాటర్న్సే. ఇవేంటంటే చార్ట్కి బాటంలో వస్తుంటే చూసుకోవాలి. చూడండి, ఇది ఇన్వర్టెడ్ హ్యామరు. అంటే పైకి ఉంటే హ్యామరు, కిందకు ఉంటే రివర్స్ అయితే ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. ఇది రివర్స్ ఇన్వర్టెడ్ అని చెప్పేసి మనకి బేరిష్ ప్యాటర్న్ కాదు, ఇది కూడా బుల్లిష్ ప్యాటర్నే. ఈ రెండు కూడా మనకి డౌన్ ట్రెండ్లో చార్ట్కి బాటంలో కనిపిస్తుంటాయి, రివర్స్ అయ్యే టైంలో చూసుకోవాలి. దీనికి రూల్స్ ఏంటంటే సేమ్ మనం హ్యామర్ ప్యాటర్న్ చెప్పుకున్నాం కదా, హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ చెప్పుకున్న రూల్స్ దీనికి కూడా వర్తిస్తాయి. దీని విక్ అనేది చూడండి, ఈ తోక ఉంది కదా, ఈ పైకి ఉన్న తోక అనేది 2 times కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 3 times అలా ఉండాలి ఈ లెంత్ అనేది, పొడవు అనేది. ఈ బాడీ కంటే ఈ విక్ అనేది 2 times లేదంటే 3 times అలా ఉండాలన్నమాట. 2 times కంటే ఎక్కువ ఉండాలి. ఈ కింద విక్ అనేది ఒకసారి చిన్నగా వస్తుంటుంది, ఒకసారి రాదు. వచ్చినా పర్లేదు, మ్యాక్సిమం రాదు. ఒకసారి వస్తుంటుంది, చిన్నగా విక్ వస్తుంటుంది ఇలాంటిది. ఒక్కోసారి వస్తుంటుంది, ఒకసారి రాదు. వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. తర్వాత ఇదేంటంటే ఒక్కోసారి రెడ్ కూడా వస్తుంటుంది, ఒక్కోసారి గ్రీన్ కూడా వస్తుంటుంది. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విక్ పొడవు, ఈ విక్ అనేది లెంత్ అనేది 2 times కంటే ఎక్కువ ఉండాలి, 3 times అలాగ ఉండాలి. తర్వాత ఈ కింద మనం చెప్పుకున్నాం కదా, చెప్పాను కదా, ఈ విక్ అనేది ఒకసారి కిందన చిన్నగా వస్తుంటుంది, ఒకసారి రాదు. వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, చూసుకోండి. తర్వాత ఇది వచ్చేటప్పుడు మనం ట్రేడ్ అనేది ఎలా తీసుకోవాలంటే, మన ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే, ఒక ట్రెండ్ డౌన్ ట్రెండ్ అలా కంటిన్యూ పడుతున్నప్పుడు మనకి బాటంలో ఈ విధంగా వస్తుంటుంది. మనం బాటంలో చెక్ చేసుకోండి, మనం బాటంలో వెతకాలి. ఒక్కోసారి మధ్యలో అక్కడక్కడ వస్తుంటాయి, మనం వాటిని పట్టించుకోకూడదు. ఏదో ఒక లెవెల్ అనేది ఉంటుంది, ఆ లెవెల్లో రావాలి, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర రావాలి. ఎక్కువగా మనం డౌన్ ట్రెండ్లో బాటంలో వెతకాలి. వెతికితే మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఇది వచ్చేటప్పుడు మన ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే, ఈ క్యాండిల్ ఉంది కదా, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఉంది కదా, ఇది క్లోజ్ అయిన తర్వాత దీనికి ఈక్వల్గా అయినా నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా. నెక్స్ట్ క్యాండిల్ వచ్చిన క్యాండిల్ అనేది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్లోజింగ్ ఉంటుంది కదా, దీనికి ఈక్వల్గా అయినా పర్వాలేదు, లేదంటే దీనికి కొంచెం పైకి ఓపెన్ అయినా పర్వాలేదు. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, దీనికి ఈక్వల్గా అయినా ఓపెన్ అవ్వాలి, లేదంటే దీనికి కొంచెం పైన అయినా ఓపెన్ అయింది అనుకోండి, బాగా పనిచేస్తుంది. అంటే మనకి కొంచెం కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఫస్ట్ కన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ దాటి ఈ క్యాండిల్ అనేది పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ విక్ ఉంటుంది కదా, ఈ ముందు క్యాండిల్ అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్కి రాకముందు ముందు క్యాండిల్ ఉంది కదా, దీనిపైన ఇది ఎంట్రీ తీసుకోవాలి. దీనిపైన ఇది క్రాస్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఉంటుంది కదా, దీన్ని క్రాస్ అయిన తర్వాత దీన్ని దాటిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ కిందన ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. టార్గెట్ అనేది మళ్ళీ మనకి రివర్స్ కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు వెయిట్ చేయొచ్చు. లేదంటే 1:2 అలాగే టార్గెట్ పెట్టుకోవచ్చు. మనకి ఇది ఉంది కదా, ఇన్వర్టెడ్ హ్యామర్ ఉంటుంది కదా, ఈ లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో, ఈ పై నుంచి కింద వరకు ఎంత ఉంటుందో అది 2 times పెట్టుకోవచ్చు టార్గెట్. తర్వాత ఇంకా ఎంతవరకు ఒకవేళ వెళ్తే ఆ ట్రెండ్ అంతవరకు వెళ్తే అంతవరకు రివర్సల్ సిగ్నల్ వచ్చినంత వరకు వెయిట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి చెప్తాను. అంతవరకు ఉంటాను, బాయ్.